నేను మీ నెల్లూరు అమ్మాయిని. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మైపాడు బీచ్లో ఉండే ద్వాదశి జ్యోతిర్లింగాలను అయితే ఈరోజు మీకు నేను చూపించడానికి మీ ముందుకు వచ్చేసాను. చుట్టూరు పల్లి వాతావరణంతో ఎటు చూసిన పొల్యూషన్కి దూరంగా ఉండి ఆడపడుచుల్లా పల్లెపడుచులు నాట్లు వేస్తూ ఎటు చూసినా కూడా మనసుని ఒక మినీ కేరళకి తీసుకోబోయినట్టుగా అలా ఉంచేస్తారు. మీరు ఈ మైపాడు బీచ్ని విజిట్ చేయాలంటే సండే టైము, హాలిడేస్ టైము ప్లాన్ చేసుకోండి. ఆ టైంలో అయితే కోలాహలంగా సాగే మైపాడు బీచ్ ఎలా ఉంటుందంటే చిన్న పెద్ద తేడా లేకుండా కేరింతలు కొడుతూ ఉంటారు కదా. మైపాడు బీచ్కి వెళ్ళాలి అనుకుంటే సండే ప్లాన్ చేసుకోండి. అది కూడా మనకి టైమింగ్స్ ఉంటుంది. స్టార్టింగ్లోనే మనకి మనీ కట్టించుకుంటారు వెహికల్స్కి. ఏమన్నా ఫుడ్ అవి తెచ్చుకోండి. ఇక్కడ సీ ఫుడ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఏమన్నా ఫుడ్ తెచ్చుకున్నారంటే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సండే ఎలా ఉంటుందంటే మైపాడు బీచ్ పిల్లల కేరింతలతో గుర్రాల అడుగులు టక్ చిక్ టక్ చిక్ టక్ చిక్ మూడు కాళ్ళు ఉండే వెహికల్ అలా పోయి ఎలా వస్తూ ఉంటే మనకి ప్రశాంతంగా ఉండదు. మీకు ప్రశాంతత కావాలంటే ఒక మైపాడు బీచ్కి వెళ్ళండి. భగవంతుడు పచ్చటి పొలాల మధ్య నీ జర్నీ మైపాడు బీచ్ అందాలు. ఇక్కడ స్టే అవ్వటానికి ఏపీ గవర్నమెంట్ రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి. మీరు గూగుల్లో సెర్చ్ చేసుకొని రూమ్స్ని అయితే తీసుకోండి. ఫుడ్ కూడా బాగుంటుందని ఒక టాక్ ఉంది. ఇంకా మనకి బీచ్ అయితే ఎలా ఉంటుందంటే జనాలతో కిక్కిరిచ్చుకొని పోయి ఉంటుంది మైపాడు బీచ్. ఎటు చూసినా కూడా చిన్న పెద్ద కేరింతలు, ఐస్ క్రీమ్ కాడ నుంచి స్నాక్స్ కాడ ఫుల్గా దండిగా జోబీ నిమ్ముకొని వెళ్ళండి. పిల్లల్ని తీసుకోపోతే సుమి ఒప్పుకుంటారా? నేను ఇంట్లో నుంచి తెచ్చాను అది తిను అంటే ఒప్పుకోరు కదా. అందుకోసంగా ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా ఉంటారు. మీకు ఎలాంటి అసౌకర్యం అనేది ఉండదు. ఇంకా మనం ద్వాదశి జ్యోతిర్లింగాలు ఏపీ గవర్నమెంట్ పర్యాటకంగా దీన్ని 12 జ్యోతిర్లింగాలను అయితే నిర్మించిందండి. ఈ 12 జ్యోతిర్లింగాలు మీరు చూడాలనుకుంటే నాన్ వెజ్ తినకుండా కొంచెం నీట్గా వచ్చి ముందుగా మీరు ఇక్కడ దర్శించుకొని తర్వాత మైపాడు బీచ్ అందాలని తిలకించండి. ఏమంటారు? ప్రతి జ్యోతిర్లింగము ఒక్కొక్క స్పెషల్ అనేదే ఉంటుంది. మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు ఇక్కడ సీ ఫుడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంటికాడే ఏమైనా దీపాలు టెంకాయలు ఏమైనా కొట్టుకోవాలంటే ఇంటికాడనే తెచ్చుకోండి. నందీశ్వరుడు చూడండి ఎంత పెద్దగా ఉన్నాడో. ఇక్కడ మాత్రం ఈ జ్యోతిర్లింగానికి 3, 4 ద్వారాలు అయితే ఉన్నాయండి. ఇంకా పోతే ప్రతి జ్యోతిర్లింగము ఎంత అందంగా ఉందో చూడండి. సోమనాథేశ్వరుడు, మల్లికార్జునుడు, మహాకాళేశ్వరుడు ఇలా 12 జ్యోతిర్లింగాల చుట్టూరు మన పెద్ద నందీశ్వరుడు మధ్యలో అలా చూస్తూ ఉంటే మనసుకి ఎంతో ఆనందాన్ని ఇస్తూ ఉంది కదా. ఇంకా పోతే ఈ కైలాసనాథుడికి మాత్రం మీరే అభిషేకం చేసుకోవచ్చు. ఇక్కడ వాటర్ కూడా అవైలబుల్గా ఉంటాయి, చేసుకోవచ్చు. మీకు ఇంకా అనిపిస్తే వచ్చే దోవలో టెంకాయలు ఉంటాయి కదా, టెంకాయలు తీసుకొని వచ్చి మీరు అభిషేకం చేసుకోవచ్చు. ఏమంటారు? పిల్లలకి తెలిసినంతగా మనకు పెద్దవాళ్ళకి కూడా తెలియదు కదా. ఆ కుక్క పిల్లకి వాటర్ దాహం అని చెప్పి ఆ పిల్లోడు పోస్తూ ఉన్నాడు. ఇంకా మేమైతే దోవలోనే టెంకాయల కొట్టించుకొని వెళ్ళాను, ఒక 2, 3. ఆ రోజైతే అభిషేకం చేస్తూ ఉన్నాను. మనము శివయ్య కాడికి పోతే ఎన్నో మనకి బేసిక్గా అభిషేకం చేసేది కంపల్సరీ ఉంటాయి శివయ్య టెంపుల్స్లో. అప్పుడప్పుడు ఇలాంటిది మనకి దొరికినప్పుడు వదులుకోకండి. స్నానం చేసుకొని నాన్ వెజ్ తినకుండా, సండే అంటే నాన్ వెజ్ లేకుండా ఉంటామా? అలాగా భగవంతుడి సన్నిధిలో మీరు తిరుగుతూ ఉంటే మనశ్శాంతి, మనకి కొంచెం చెడపెడలేమన్నా ఉన్నా అన్నీ నశించిపోతాయి.
మీరు ఇంకా భగవంతుడిని పూజించుకోవాలంటే ఇంకా మీకు నచ్చినట్టు ఏమైనా వెతుకొని పోయి ఈ కైలాసనాథుడికైతే చేసుకోవచ్చు. ఎంత ఆనందంగా ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అలా భగవంతుడి సన్నిధిలో ఆయన ఒడిలో తిరుగుతూ ఉంటే ఏపీ గవర్నమెంటు ఈ పర్యాటక స్థలాన్ని ఎలా తీర్చిదిద్దిందంటే ఏదో మనం ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళినట్టుగా ఈ అన్న అయితే ఆ రోజు ఆ లింగాలనంతా క్లీన్ చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే నెక్స్ట్ డే మండే ఏదో ఉన్నాయంట పూజలు, అందుకోసము డొనేషన్ కూడా అడుగుతూ ఉన్నారు స్టార్టింగ్లోనే. మేమైతే ఇక్కడైతే పక్షులు మేమైతే 100 రూపీస్ ఇచ్చాము. ఎంతెంతో ఖర్చు పెడుతూ ఉంటాం. ఆయన ఇచ్చింది ఆయనకే ఇవ్వటంలో ఏముంది, ఏమంటారు. ఎంత అందంగా శివలింగాన్ని చెక్కారండి, ఎంత బాగుందో, మనసుకి అలా అత్తుకోబోతున్నది కదా. ఇంకా పోతే ఈ టెంపుల్ మాత్రం అమర్నాథ్, హిమాచలం, జమ్మూ కాశ్మీర్ లింగం అండి. మీరు పొద్దున్నే పోయినారంటే ఇవన్నీ ఓపెన్లో ఉంటాయి. ఇంకా పోతే మనకి స్టార్టింగ్లోనే మన గణపయ్య వరాహి అవతారంలో అయితే ఉంటాడు ఇక్కడ చూడండి. మనకు వరాహి అమ్మవారు అంటే మనకి పూసంత మన అమ్మ, అంతే, ఇంకేం లేవు. ఇంకా మీరు వెళ్ళినప్పుడు ఈయనకి మాత్రం పూజ చేసుకోకుండా అభిషేకం చేసుకోకుండా రాబాకండి. ఇంకా పోతే 1 by 1 by 1 by చూపిస్తూ ఉన్నాను కదా. ప్రతిదీ క్షుణ్ణంగా అక్కడ ఆ టెంపుల్లో ఆ లింగము ఎంత ఫేమస్ దాని పేరు కూడా రాస్తున్నారండి. ఇంకొకసారి మీకు నేను శివరాత్రి టైంలో మంచిగా తీసి పెడతాను, నవరాత్రులు కానీ ఇంకా పోతే మనకి ఇక్కడ మల్లికార్జున స్వామి, శ్రీ బ్రహ్మరాంబ స్వామి అమ్మవారైతే ఇక్కడ మనకి నిలయమై ఉంటారు. ఈమె శ్రీ బ్రహ్మరాంబ అంటే మన పార్వతమ్మ అండి. ఇంకా శివలింగాల్లో ఒక్కోటి ఒక్కోలాగా ఉంది, అద్భుతంగా ఉంది. కొన్నిట్లకి పర్మిషన్ ఇస్తారు, ఈ జ్యోతిర్లింగాలన్నిటికీ పర్మిషన్ ఇచ్చారు మనకి తీసుకోవటానికి. మెయిన్ ఏంటంటే మల్లికార్జున బ్రహ్మరాంబ అమ్మవారు కాబట్టి వాళ్ళకి కొంచెం అలో ఇవ్వలేదు. ఇంకొక డోర్ వైపు ఇది ఇక్కడ దీపం పెట్టేసి ఆరిపోకుండా, అంటే బీచ్ కదా, ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. మనం ఏంటంటే బీచ్ ద్వారా వచ్చాం లోపలికి, ఇది మెయిన్ ఎంట్రన్స్. ఎలా ఉన్నాడు చూడండి. శివరాత్రి రోజు, నవరాత్రుల రోజు ఇక్కడ దీపారాజన జరుగుతుందండి. కోలాహలంగా శివయ్య ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హర హర శంకర అని పలికే పదాలు ఎలా ఉంటాయంటే మైపాడు బీచ్లో సముద్ర స్నానాలు చేయాలి, ఎంత ఆనందంగా ఉంటుంది. బేసిక్గా సముద్ర స్నానం సకల రోగాల నివారణి అని అంటారు. ఆ శివరాత్రి రోజు మనం దీపాలు వెలిగించుకొని అలా శివయ్య సన్నిధులు జాగారాలు చేసుకొని అలా బీచ్లోకి వెళ్ళి సముద్రం స్నానం చేసినామంటే సకల రోగాలకి నివారణి. ఇంకా పోతే ఈ శివయ్యని కొంచెం ఉగ్ర రూపంలో చేసినారండి. ఎలా ఉందో చూడండి, బాగుంది, కానీ కొంచెం ఉగ్ర రూపంలో చెక్కినారు కదా. ఇది మెయిన్ గుడి అండి, ఇక్కడ కనిపించేది వరకే మెయిన్ గుడి. ఇది ఎప్పటి నుంచో ఉంది. అవతల వైపు ఉండేది మాత్రం ఏపీ గవర్నమెంటు చేసినారు ఇంకా పెద్దగా అని. ఇక్కడ మనకి జంట నాగేంద్రులు కానీ అందరూ ఉంటారు. మీరు వెళ్ళేటప్పుడు ఈ శివయ్యకి అభిషేకం జరుగుతాయండి. శివరాత్రి రోజు కొన్ని వందల పాలైతే అభిషేకం జరుగుతాయి శివయ్యకి. ఆ వీడియోని మ్యాక్సిమం ఈ ఇయర్ నేను తెచ్చి మీకు పెడతాను. మెయిన్ మల్లికార్జున స్వామి అండి. ఇవన్నీ కొన్ని క్లిప్స్ అయితే మిస్ అయినాయి. వాటిలన్నిటిని నెక్స్ట్ టైం మీ ముందరికి తేవటానికి మ్యాక్సిమం ట్రై చేస్తానండి. మన నందీశ్వరుడు శివయ్యని చూస్తూనే ఉంటాడు. ఆయనకి అంత భక్తి మనలో ఉన్నదే చెప్పండి. ఇంకా మన బ్రహ్మరాంబ
ఎంత బాగుందో చూడండి. ఈసారి ఇంకా దగ్గరికి వెళ్ళి తీస్తాలేండి. ఇంకా పోతే మన బాదం చెట్టు నీడలో మన నాగేంద్రులు, జంట నాగేంద్రులు. ఈ టెంపుల్లో మీరు శివయ్యని చూడాలి అనుకుంటే అన్నీ అవైలబుల్గా ఉంటాయి. వీలైతే సండే పెట్టుకోండి, జనాలతో కోలాహలంగా ఉంటుంది. ఇంకా మళ్ళీ మంచి వీడియోతో మీ ముందరకు వస్తాను. మా నెల్లూరుని ఎప్పటికప్పుడు పరిచయం చేయడానికి ట్రై చేస్తాను.